హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఐఐటి ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిందండి. ఇది బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ పొజిషన్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఇవి రెగ్యులర్ బేస్డ్ మాట, అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడండి, వేకెన్సీస్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ గ్రేడ్ లో మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 1/2024 అని ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా ఫోన్ చేయాలి ఏంటని కూడా ఒక వీడియో చేసి పెట్టి ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. దాని నుంచి మీరు కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేసుకోండి. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి ఐఐటి కాన్పూర్‌ది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పే ముందు ఏంటంటే, ఇలాంటి వీడియోస్ మరి ఇంకా ఎక్కువగా చేయాలని చెప్పేసి మీరేంటంటే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఇది మనకి నోటిఫికేషన్ నెంబర్. ఇందులో టోటల్‌గా వచ్చేసి మనకి 13 పొజిషన్స్ ఉన్నాయండి. ఈ ఏదైతే నేను మార్క్ చేయలేదో ఇవన్నీ కూడా ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగారన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడిగారు. ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే అది వాళ్ళు చూడండి. అందులో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. అండ్ ఏదైతే మనకి లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీతో ఏదైతే అప్లై చేయొచ్చో బీఈ, బీకామ్, బీఎస్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకునేలాగా ఏముందంటే మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అండి. ఇందులో మనకి లెవెల్ 3 ఇస్తున్నారన్నమాట. పే స్కేల్ అంటే 21,700 నుంచి 69,100 వరకు వీళ్ళకి బేసిక్ సాలరీ అనేది వస్తుంది. మీకు గ్రాస్ సాలరీ చూసుకున్నట్టయితే 40,000 ప్లస్ అయితే మీకు పర్ మంత్ వస్తుంది. ఇందులో మనకి టోటల్‌గా వచ్చేసి 12 వేకెన్సీస్ ఉన్నాయి. 12లో మనకి 9 వేకెన్సీస్ కూడా యూఆర్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది. యూఆర్ అంటే ఓపెన్ కేటగిరీ. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. పొజిషన్ వచ్చేసి మీకు మళ్ళీ చెప్తున్నా, జూనియర్ అసిస్టెంట్ అండి. సీరియల్ నెంబర్ 13 ఓకేనా. ఇక్కడ మనం చూసుకోండి, సీరియల్ నెంబర్ 13 కదా. అది సీరియల్ నెంబర్ 13లో మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఉంటుంది. అది కూడా మీకు ఫర్దర్‌గా నోటిఫికేషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీరు చూసుకోవచ్చు, సీరియల్ నెంబర్ 1 అండ్ 2 వచ్చేసి మనకి కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. ఏదైతే సీరియల్ నెంబర్ 3-13 అంటే మనకి 13 కూడా వస్తుంది. ఓకేనా. 13 కూడా చూసుకున్నట్టయితే రెగ్యులర్ బేసిస్ కింద మనకి రిక్రూట్ చేస్తున్నారు. 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట దీనికి. ఓకేనా. రెగ్యులర్ పీరియడ్ అంటే మనకి రెగ్యులర్ బేసిస్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం చూసుకుందాం రిమైనింగ్ ఏవైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారో మనకి జూనియర్ అసిస్టెంట్‌కి చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. అంటే మనకి ఏంటంటే డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఏ, బీకామ్, బీఎస్సీ అలాగే మనకి ఏంటంటే బీఈ, బీటెక్ ఎవరైనా సరే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ కంప్యూటర్ అప్లికేషన్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. రిలవెంట్‌గా మీకు సర్టిఫికేట్ అవసరం లేదు గానీ మీకు నాలెడ్జ్ అయితే కంపల్సరీగా దాని మీద ఉండాలన్నమాట. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఏంటంటే షార్ట్‌కట్ కీస్ అని, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఓకేనా. వీటిల మీద మీకు కొద్దిగా అవగాహన ఉంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ మనకి డిజైరబుల్‌లో చూడండి, డిజైరబుల్‌లో 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఉంటే అప్లై చేయండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఏం లేదు, డిజైరబుల్ అంటే నాట్ నెసెసరీ, అంటే నాట్ మ్యాండేటరీ. ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నట్టయితే మనకి ఫ్రెషర్ క్యాండిడేట్స్‌తో కంపేర్ చేసుకున్నట్టయితే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి కొద్దిగా ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా. అది ఈ డిజైరబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారన్నమాట. ఇవి జాబ్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏవేవి ఉంటాయో ఒకసారి మీరు చదవండి. అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టాలి. 31 జనవరి 2025 లోపు మీరు పెట్టాల్సి ఉంటుందన్నమాట. డేట్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ కూడా ఏమి పంపించాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. మీరు త్వరగా అప్లై చేయండి.
నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టడానికి లేదు. ఓకేనా. సింగిల్ అప్లికేషన్ పెట్టాలి. సింగిల్ అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. కాల్ లెటర్ షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అన్నీ కూడా మీకు మెయిల్ ద్వారా వీలైతే మీకు పంపించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ మెయిల్ ద్వారా మీకు మెయిల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎటువంటిది మీరేంటంటే వేరే వెబ్‌సైట్స్‌కి వెళ్లి చూసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇది వీలైతే మెయిల్ అయితే పంపిస్తారు. అండ్ అప్లికేషన్ ఫీజ్ విషయానికొచ్చినట్టయితే గ్రూప్ బి అండ్ సి పోస్టులండి. అంటే మనకి సీరియల్ నంబర్ 10-13కి చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 700 అయితే ఉంటుందన్నమాట. అండ్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ అప్లికెంట్స్‌కొచ్చేసి మనకి రూ. 350 ఉంటుంది. ఓకేనా. అదర్స్‌కొచ్చేసి 700 యూఆర్, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ అప్లికెంట్స్ వీళ్ళకొచ్చేసి రూ. 350 అనేది మనకి అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. అండ్ పీడబ్ల్యూబీడీ ఫీమేల్ క్యాండిడేట్స్ అండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌లో యూఆర్‌లో ఉన్నా, ఓబీసీలో ఉన్నా, ఎస్సీలో ఉన్నా, ఎస్టీలో ఉన్నా ఏ కేటగిరీ వాళ్ళైనా సరే మనకి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఓకేనా. పీడబ్ల్యూబీడీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి మనకి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ కూడా ఆన్‌లైన్‌లోనే పే చేస్తారన్నమాట. ఓకేనా. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. అలాగే డేట్స్ చూడండి. ఇదేంటంటే మనకి ఏజ్ రిలాక్సేషన్. ఇక్కడ గ్రూప్ సి సర్వీసు సీరియల్ నంబర్ 13 కదా! మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంది. యూఆర్ కేటగిరీకి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నోళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 21 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉన్నోళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్నోళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్‌కొచ్చేసి 21 నుంచి 30 ఇయర్స్ మాట. ఓకేనా. అంటే ఏం లేదు. యూఆర్ కేటగిరీకొచ్చేసి 21-30 ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఓకేనా. అది మనకి కామన్ థింగ్ మాట. ఇవి మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటదో ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఎలా అప్లై చేయాలి, ఏంటి, మెయిలింగ్ అడ్రెస్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చన్నమాట. ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అని. ఓకేనా. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే యూజర్ ఐడీ, పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేస్తారన్నమాట. అప్పుడు లాగిన్ అవుతుంది. మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ కొత్తగా మీరు అప్లై చేస్తున్నారనుకుంటే రిజిస్టర్ న్యూ యూజర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ ఏదైతే స్టార్‌తో ఉన్నాయో అన్నీ కూడా స్టార్ పెట్టి ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మ్యాండేటరీ కంపల్సరీగా మీరు ఫిల్ చేయాల్సిందన్నమాట. యూజర్ ఐడీ మీరే క్రియేట్ చేసుకోండి. ఓకేనా. మీ నేమ్ ఒకటి పెట్టండి. ఓకేనా. మీ నేమ్‌తో యూజర్ ఐడీ ఒకటి క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకోవాలి. సేమ్ పాస్వర్డ్ అనేది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. మెయిల్ ఐడీ మీ మెయిల్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వండి. తర్వాత ఇంటి క్వెషన్ వచ్చేసి ఏదో ఒకటి పెట్టుకొని మీరు ఏదైతే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చుకున్నారో ఆ పాస్వర్డ్ రిలవెంట్‌గా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇలా వస్తుంది ఇక్కడ చూడండి. రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ ఐడీ ఫర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి. ఓకేనా. ఇప్పుడు నేను నా మెయిల్ డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నా మెయిల్ ఐడీకి కూడా ఎలా వస్తుందో ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసిన మెయిల్ మాట. సక్సెస్‌ఫుల్ రిజిస్ట్రేషన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి మనకి మెయిల్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి లింక్ ఉంది కదా! ఇక్కడ ఆన్‌లైన్ రిక్రూట్మెంట్ హోమ్ పేజ్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ మెయిల్ ఐడీయా కాదా అని చెప్పేసి వెరిఫికేషన్ అయితే అవుతుందన్నమాట. ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే మీరు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చారో ఇక్కడ మీకు కిందన కూడా కనిపిస్తారు. ఏదైతే మీరు లాగిన్ ఐడీ చూడండి అక్కడ నేను ఏదైతే ఇచ్చానో అది నేను అయితే హైడ్ చేశాను. అది మీరు ఏదైతే యూజర్ ఐడీ ఇచ్చారో ఆ యూజర్ ఐడీ అనేది కనబడుతుంది. పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అయినట్టయితే మీకు లాగిన్ అవుతుంది. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయకమాట. ఓకేనా. ఇదేనండి మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇదే మాట. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి నేనైతే క్లారిఫై చేస్తాను. రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా నాకు ఫోన్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది నేనే కంప్లీట్ చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.